సుందర్ కుమార్ వచ్చి ఉత్తర జరిపిస్తారు. కూర్చోమ్మా, కూర్చో, కూర్చో.
నేడిన సుందర్ కుమార్కి లేఖన భాగాలు చదువుతున్న పిల్లలు నేటి 16వ తారీఖు సోమవారం రాత్రి 23వ సంధికలు సిద్ధపరిచిన ఈ గూడికి జరగడానికి సిద్ధపడిన కోకల రాముడి గారి బాబీ గారి కుటుంబీకులకు, కోకల యాకోబు గారి కుటుంబీకులకు, కోకల అరుణ్ కుమార్ గారి కుటుంబీకులకు, బోడిగట్ల రాజు గారి కుటుంబీకులకు, దర్శి నాగరాజు గారి కుటుంబీకులకు, పూడి చేకూర్చిన మీ అందరికీ రాత్రికాల శుభాలు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ప్రతినిత్యము కూడా దేవుడు చక్కటి అంశాలతో విలువైన సంగతులు నేర్చుకునే అవకాశం ఇచ్చారు. ఎందరూ నేర్చుకుంటున్నారు, ఎందరూ పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటున్నారు, ఎందరూ చదివిన లేదా చెప్పబడిన మాటలు అలా ఉంటున్నాయో ఏదో రాసుకుని లేదా గుర్తు చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నాయి చెప్పారా లేకపోతే కల్పించి చెప్పారా అని పరిశీలన చేస్తున్నారో తెలియదు. కానీ అలా ఆలోచించి నేర్చుకుని పరిశీలన చేసుకుంటే ప్రభు మరిన్ని సంగతులు మీకు వ్యక్తిగతంగా వాక్యంలోంచి నేర్పిస్తారు. ఒకవేళ చదవబడిన లేఖన భాగాల్లోంచి కాకుండా వ్యక్తిగతంగా ఏదైనా చెప్తూ ఉంటే ఖండించమని, అదే అది కరెక్ట్ కాదని ఆత్మదేవుడు నీకు మళ్ళా బోధిస్తూ ఉంటాడు. అందుకు నీకు నేను చేయవలసిన పని ఏమిటి అంటే కనుక విలువలు మాత్రంగా ఉండకూడదు, వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకోవాలి. ఒక పశువుని మీరు చూస్తే ఒక గేదెని మీరు చూస్తే అది మేత దొరికినప్పుడు బాగా తింటారు. పెద్దలు సాగు చేస్తారు, నవ్వులో పెట్టి ఇంగుడు తినడం నవ్వు తినకుండా తగ్గుతాడు, లేట్ అవుతాడు, ఇంగుడు డుగుడు లేట్. అలాగా ఆ పశువు అనేది మేత దొరికినప్పుడు గౌరవ తినే యజమాని ఇంటికి తీసుకెళ్ళని కట్టేసినప్పుడు ఆ ఒక్కరిని తెచ్చి ఎవరు వేస్తూ ఉంటుంది చూసేది ఎవరు వేస్తున్నారు నవ్వుతూ అప్పుడు ఆస్వాదించాలి తినడం ఉంటారు. దానికి పెట్టుకుని ఆస్వాదించాలి నవ్వులు తప్ప ఈ చేతిలో పెట్టేంత బాగుంటుంది లేదా యజమానుడు ఎంత మంచి పెట్టేసి ఆస్వాదించాలి. కానీ నీకు తినకుండా ఈ మాధుర్యాన్ని వినేసి జాగ్రత్త పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఎంత ఆ వాక్యాన్ని నువ్వు ఆ ధ్యానం చేస్తూ ఉంటే మరలా బైబిల్ తీసుకుని చదువుతూ ఉంటే ఎంత గొప్ప సంగతులు ప్రభు మన కోసం ఆశించాడా, మన కోసం మాట్లాడా, మన కోసం ఎంతో పొందుపరచాడని వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంటారు అలా చేస్తూ. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ప్రార్థనకు వచ్చే ముందు గొప్ప అవకాశం ఏంటంటే మన లోకల్ సంఘం కాబట్టి చెప్పబోయే పాటలు మనకు తెలుస్తుంది, వచ్చి ఆదివారం ఏ పాటలు మనకి తెలుస్తుంది. దానికి క్రమంగా ఆరాధనలకు మనము వెయిటింగ్ చేయాలి. ఈ మండల కాలంలో కూడా చక్కటి అంశాలతో గోపవర కుటుంబాల్లో ఏర్పాటు చేయడం ఈ పాటల అంశాలన్నీ కూడా దాంట్లో ఏ పాటల విషయమో అవి మనం చూసుకునే అవకాశం ఉంది. అంటే మనం చదువుకుంటే కనుక చెప్పగలిగినటువంటి నుండి మనకి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా డెనామినేషన్లో ఇంగ్లీష్ పరిచయంలో లేదా సిబిసిఎన్సి ఆఫీసు సంఘాలలో ఈ అవకాశం ఉండదు. చాలామంది అంటే కోడలుగా వచ్చిన వాళ్ళు ఆ సంఘాల నుంచి వచ్చిన వారు ఉంటారు కదా, వారికి తెలుస్తారు. ఒక కీర్తన చదివిస్తారు, ఆ కీర్తన చదివించిన తర్వాత సేవకుడు ఏదైనా చెప్పచ్చు, ఏదైనా వాక్యము తను సిద్ధపడింది చెప్పచ్చు. కానీ గట్టిగా సాంగ్గా 3 పటాలను తీసి చెప్పే అవకాశం ఉండదు, అంత పరీక్ష కూడా వారికి ఉండదు. లేదా అలాగే ముందు పాఠాలు మనకి చేసి చదువుకునే అవకాశం కూడా విశ్వాసానికి తెలియదు.
క్రమం చాలా బాగుంటుంది. కానీ చాలా డినామినేషన్లు వారి భక్తి, వారి ఆరాధన, వారి శ్రద్ధ, వారి వినయం మీరు చూసినట్లయితే లోన్ వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఇంకా సేవకులతో ప్రార్థన చేసుకుని వెళతారు, ప్రార్థించినప్పుడు మోకరిస్తారు. ఈ క్రమాలన్నీ బాగుంటాయి. మన సంఘాన్ని నేను ఎదగలేదు, బయట సంఘాల గురించి చూడలేదు, కానీ కొన్ని క్రమాలు మనం చూసినట్లయితే బాగుంటాయి. బాగుందని ఎవరైనా బాగుందని చెప్పుకోరు. కానీ నీవు నేను గ్రహించుకోలేదు తెలుసా? తర్వాత ఈ రోజు చెప్పే పాఠాలు ఏ పుస్తకాల నుంచి చెప్తారో మనకు ముందుగా తెలుసు. వచ్చి ఆదివారం ఏ పుస్తకాల నుంచి పాఠాలు మనకి వాక్యం చెప్తారో ముందుగానే తెలుసు. కానీ అవి కూడా చదవలేదు, కారణాలు పెట్టాక సేవకులు చెప్తుంటే బయలు పెట్టలేదు, చెప్తున్న మాట అక్కడే ఉండదు, అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే మనము ఈ బైబిల్ తీసుకొచ్చి చాలా మంది మళ్ళా ఎక్కడ కబోర్డ్లో పెట్టేసి మళ్ళా నాశనం ప్రార్థన చేయకపోతే చేస్తున్నారు కనుక ఇందులో ఉన్న జ్ఞానాన్ని మనం పొందుపరచుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ మాటలు వెళ్తున్నాయంటే కొంతకాలానికి నీ చేతిలో ఉన్న బైబిల్ కల్పన అయిపోవచ్చు, నీ దూరం అయిపోవచ్చు. ఎందుకు పశువులు చెప్పారంటే ఆ జ్ఞానం దొరికినప్పుడే గొప్పగా తెలుస్తారు. మళ్ళా ఈ బైబిల్ అనేది లేనప్పుడు ఇదిగో ఇక్కడ నిలబడి చెప్పేసి అప్పుడు మాట నీకు వినపడడానికి బరువైపోయినప్పుడు నీలోనే వాక్యం ఉంటే దాన్ని నిలబడేసుకునే అవకాశం. విశ్వాసులుగా ఉన్నవారు, ఇంకా నూతన సంఘ క్రమాన్ని అనుసరిస్తున్న వారు అదృష్టవంతులే నేను చెప్తాను. సరిగ్గా మీకు నేను ఏకీభవించిన తప్ప ఆరాధన ఎలా ఉంటుందో తెలుసు. ఏకీభవిస్తుంది మన ఆరాధన ఎంత బాగుంటుందో తెలుసు. ఏకీభవిస్తే మనం ప్రభుత్వం మాట్లాడుతున్నట్టే, ఒప్పుకుంటున్నట్టే, చెప్తూ ఉన్నట్టే ఈ క్రమంలో అందరికి అర్థం కాక కొంతమంది ముందే పోతారు. వచ్చిన మేము పరిగెత్తి వెనకాల పాట పోతారంటే వెనకాల పరిస్థితి అలాగే వెళ్ళిపోతుంది. ఒక క్రమంలో వెళ్తే ఒక 100 మంది ఉన్నా కానీ ఎవరి స్వరం ఒకే స్వరం కోయిలో. కానీ చాలా మంది ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్లను బట్టి మనం పొందుకోవలసిన మనం ఎదగవలసిన ఆధ్యాత్మిక స్థితిలో తగ్గిపోతూ వ్యక్తిగతంగా ఇందులో మాట చెప్పాను కదా, ఏకత్వం కోరుకునే దేవుడు మనందరం కూడా మనిషిగా కనపడిన దేవుడి నుంచి మనందరం అవయవాలు. ఈ సంఘం అనేది ఆయన శరీరం, ఆయన శరీరంలో మనందరం అవయవాలు. ఒక వ్యక్తిగా మానవుడు ఎవరైతే ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రభువు మన దేవుడు కూడా అవయవం. అందుకనే ఆయన త్రిత్వుడుగా, ప్రియేకుడుగా చెప్పుకుంటూ వెళ్తున్న ఒక్కడగా ఆరాధించబడుతున్నాడు. తండ్రిగా కనపరుచుకుంటూ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడుగా వెల్లడి ఆత్మదేవుడుగా కనపడకుండా అందరినీ ఆదరిస్తున్నాడు. కానీ ఒక్కడిగానే ఉన్నాడు. చిన్న క్రమాలు చాలా బాగుంటాయి. లోదన క్రమం అనుసరించిన కారణాన్ని బట్టి కొన్ని విషయాల్లో లెక్కలేని తక్కువ నీ ఆలోచన అనుకుంటుంది. నీ హృదయ గర్వం దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఎవరో గొప్పలు లేదు. దేవుడి సన్నిధిలో వాక్యం ఏం చెప్తున్నా సూటిగాను ప్రతి మోకాలు అంటే నాకు అర్థం ప్రతి నోరు ఏం చేస్తుంది, బాగా ఏమేమి చేసుకున్నావు ఎందుకు అంటే కనుక మన ఆధ్యాత్మిక కోణంలో వెళ్ళవలసిన విధంలో మనకు తెలిసే కదా. మీరందరితో మన పరిచయం లేదా కొత్త స్థలంలో ఉన్నాం, అందరూ మనకు తెలుసుకోలేదు. ఎందుకు మనకు భయం, ఎందుకు మనకు అనిపిస్తుంది, ఎందుకు మనం వాక్యం చదవలేకపోతున్నాం అంటే లేకపోతే మేము ఎప్పుడు వాక్యం చదువుకోవడానికి ఎప్పుడు చదవాలని ఆశతో ఉండలేదేమో.
నీకు సరిగా అదే నీకు అర్థం కావాలి. అందరూ తెలుసుకోండి, నీకు పెట్టి అందరూ మనమే నీకెందుకు అంటే కనుక నేను చేసుకుంటానండి ప్రభుత్వం మాట్లాడండి ఇక్కడ చేసుకున్నా ప్రభుత్వం కదా మాట్లాడండి మాట్లాడు ప్రభుత్వం మాట్లాడండి పార్టీ చదువుకున్నారండి ఆ చదువు ఇక్కడ స్టేట్ పీరియడ్ బయట స్టేజ్ అందరూ దేవుడు సన్నిధిలో అవకాశం వచ్చిందంటే ఇది ధన్యత వినియోగించుకో. నాకు కూడా దేవుడిని కనపరిచే అవకాశం వచ్చింది అని సద్వినియోగం చేసుకో. అంటే ఎప్పుడు ఇలాగా ఆట వాయి వాయి ఇప్పుడు కదని చెప్పిలాగా ఉండదు. నాకు అవకాశం ఉన్నది తెలియదు. దేవుడిని ప్రేమించే అవకాశం అవకాశం ఎవరిని ఉద్దేశించి అలా ఎప్పుడు కూడా తీసుకో. చదవబడిన లేఖలో వచ్చి మాటలు జ్ఞాపకం. ఈరోజు అంశం ఏంటంటే 21వ రోజు వివేకం గురించి మనం మాట్లాడాలి. వివేచించే గుణం కలిగి ఉండాలి. మంచి చెడు వివేచించాలి. ఆ గుణం పాములో చక్కగా ఉందని ప్రభు పాములలో వివేకం కలిగి ఉండడని తెలియజేస్తారు. అవివేకం గురించి ఆత్మకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన అంశాన్ని బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే అవివేకుల గురించి చదివిన ఉత్తర ప్రదేశ సంకేతంలో 7వ వచనం కొన్ని మాటలు ఉన్నాయి. అలాంటి వారు ఎలా ఉంటారో విశ్వాసం ఆడుతూ ఉంటారని, లేకపోతే ఆ తెల్లంటి వాసాల కట్టారు అన్నట్టుగా పెట్టిన వారి ఇంటి పాల్గొంటారని ఆనందించుతారని నన్ను ద్వేషించు వారందరూ కూడి ఏమన్నారట? ప్రేమించేవారు కాదా? వారికి ఎంత ప్రేమ పంచిన, ప్రభు ప్రాణం పెట్టి అంత ప్రేమను చూపించిన, నేటి వరకు కూడా ఆయన ఆకాశంలో ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఆయుష్ను పొడిగిస్తూ రేపైనా ఈ రోజైనా మారతారని పొడిగిస్తూ దర్శిస్తూ ఉంటే ఏముంది వాళ్ళు హృదయం నిండిన దాన్ని బట్టి కుదిరితే గట్టిగా లేకపోతే చెవులు కొడుతుంది. ఏం చేస్తాం? అయ్యే కదా వారు ఏం చేస్తారు? వారి ద్వేషాన్ని పెంచరు. నన్ను ద్వేషించి వారందరూ ఊరుకుంటారు, నా మీద గుసగుసలాడతారు, నశింపజేసేయని వారు కీడు చేసి కీడు దేవుడు చెప్పేది అదే కదా. కీడు చూస్తే మేలు చేస్తే మౌనంగా ఉంటుంది. ఒక వ్యక్తి కీడు చేస్తే నీ కీడు రాదా? నీ వ్యక్తిని విత్తనం నువ్వు ఏదైతే నాటుతున్నావో అది నీకు రాదా? నువ్వు ఏ కొలత అయితే కొడుతున్నావో ఆ కొలత నీకు రాదా? వాక్యం చెప్పింది అదే కదా. ఎదురు నీ కత్తి కొరలో పెట్టు, కత్తి పట్టుకుంటే కత్తితోటే మరణం అవుతాడయ్యా. కీడు చేసేవాడు కీడే వస్తుందయ్యా. అబద్ధాలు చెప్తే నీ మీద కూడా అబద్ధాలు చెప్తాడయ్యా. నువ్వు నీ గురించి వ్యక్తి గురించి వస్తుందంటే నీ గురించి చెప్పుకుంటాడయ్యా. హృదయం నింపుకో ఎంతో ప్రేమతో. ప్రభు మీద ప్రేమ లేదు. ఎంత ప్రేమతో ఎన్ని చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా ప్రభువుని ద్వేషించడానికి కారణం ఏంటంటే చేస్తున్నారు, పొందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. పెట్టుకున్నారు ఆ ద్వేషాన్ని బట్టి ఎప్పుడు నమ్మకం అని చెప్పేసి వస్తూ ఉన్నారు. ద్వేషం ఏం చేస్తుంది? జబ్బులు తెస్తుంది. చెప్పుకున్నాం కదా, జబ్బులు తెస్తే కాకుండా ఎదుటి వ్యక్తికి నష్టం చేయాలని ఎప్పుడు కూడా ఆలోచన కలిగిస్తుంది. దాన్ని బట్టి నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా, నీ జీవితాన్ని నీవే నష్టం చేస్తుంది. ప్రేమించు, లేదు కనుక రెండు చేయకపోతే మౌనంలో రంగులు ఎక్కువ వస్తువులో ఆడు. దానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు అలా చేస్తున్నావు అంటే నీ మనసులో ద్వేషం ఉంది. ఎదుటి వ్యక్తికి నష్టం చేయాలని ద్వేషం పెంచి నీవు వస్తువులు ఆడుకుంటున్నావు, వారికి నష్టం చేయాలని గుంపులు పెడుతున్నావు అని చెప్పేసి వాక్యం మాట్లాడుతున్నావు. చదువుతున్న మాటల్లో మళ్ళా చదువు 7వ వచనం నా మీద వస్తువులు ఆడుతున్నారు, నశింపజేయలేని వారు
దానికి వదలదు. బయట ఉంటే కనుక ఏ మందో మాకు రాయొచ్చు, వీడికున్న డబ్బు ఇది అని తెలిస్తే ఏ స్పెషలిస్ట్ తీసుకెళ్ళచ్చు. కానీ మోసకరమైన హృదయానికి వచ్చింది వ్యాధి, అది ఘోరమైంది. హృదయం మోసకరమైంది. అది ముందు చెప్తుంటే కదా, హృదయం మోసకరమైంది, అది ఘోరమైన నశిస్తుందా. అందుకనే నశింపజేసి జబ్బు వచ్చింది చెప్తాడు. చదువు హృదయ రోగం, హృదయానికి వచ్చే రోగాలే కలుగుతుంది. హృదయ రోగం వచ్చింది, ఆ హృదయంలో పెట్టుకున్న ఆ కక్ష నష్టం చేసేదానికి, నాశనం చేసేదానికి అలాగే నడిపిస్తూ గ్రహించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే మానవ చెప్తున్నాడు, నేను నమ్ముకున్న నా మిత్రుడు క్రైస్తవుడుగా ఉంటున్నాడే, దేవుడు ఎరిగిన వాడే, దేవుడిలో బలలో జీవిస్తున్న వాడే.